రాము, ఎందుకంటే ఎంపీకి ఉన్న టైం తక్కువ ఉంటుంది, ఎక్కడో ఇట్లా ఓకే పర్సెప్షన్ మీదకి వెళ్తాం మేము. కానీ అదే కార్పొరేటర్ ప్రతి ఇంటికి వస్తాడు. ఇంటికి ఒకసారి కాదు, 2 సార్లు వస్తాడు, 3 సార్లు వస్తాడు. లిఫ్ట్ పని చేయకపోయినా అపార్ట్మెంట్ పై దాకా వస్తాడు, వచ్చి దండం పెట్టి పోతాడు. కారణం ఏంటంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ తను కార్పొరేటర్ గెలవాలంటే ప్రతి ఓటర్ని కలవాల్సిన ధర్మం ఉంటుంది. కాబట్టి ఆయన ఆనాడు ఎట్లయితే 4 ఫ్లోర్లైనా 5 ఫ్లోర్లైనా లిఫ్ట్ పనిచేయకున్నా కూడా నీ దగ్గరికి వచ్చిండు ఓటుకు 5 సంవత్సరాల కాలం పాటు మళ్ళీ అట్లనే పనిచేసేటువంటి సంస్కారం బాధ్యత తప్పకుండా ప్రజాప్రతినిధికి ఉండాలి అంటున్నాను. నాలాంటి నేను కొత్తగా ఎన్నికైనప్పుడు నేను 2008లో ఒకసారి రిజైన్ చేసే అవకాశం వచ్చింది. మా తెలంగాణ ఉద్యమం మళ్ళా కనుమరుగైపోతుంది, దీన్ని లేపాలని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి రిజైన్ చేసే అవకాశం వచ్చింది. మీకు ఇప్పుడు ఐడియా ఉంటే ఇప్పుడు చూడండి. ఆనాడు నేను ఒక గంటన్నర సేపు మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అటువైపు ఉండే మేము ఒక మాట చెప్పినాం. మేము నాలాంటి సామాన్యమైన బిడ్డ ఎమ్మెల్యే కావడానికి కారణం డబ్బులు కాదు, పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ యావత్ ప్రజానికం ఈ బిడ్డలు గెలవాలి, ఆశయం నెరవేరాలని చెప్పేటువంటి ఆశీర్వాదంతో గెలిచినాం. మేము తెలంగాణ ఉద్యమం పెట్టిన తెలంగాణ ప్రజలిచ్చిన భిక్ష మాత్రమే అని చెప్పినాం మేము. అందుకని అది వాళ్ళు ఇచ్చింది, ప్రజలు ఇచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజల కోసం దాన్ని రిజైన్ చేస్తా అని చెప్పినాం. అట్లా అనేక సార్లు ఉంటాయి మా ఉపన్యాసం. ఇవాళ మాలాంటి సామాన్యులం మొన్న ఈ పార్లమెంటుకు వచ్చినప్పుడు చాలామంది అన్నారు, అరే నువ్వు నీది ఎక్కడో కరీంనగర్ కదా అంటే, అరే మేరా పహచాన్ మలక్పేట్, మేరా పహచాన్ మలక్పేట్. ఏ వీళ్ళు ములికి అంటారు, వీళ్ళు నేను కూడా ములికినే ఇక్కడ. మై అస్లీ ములికి హూ. నేను నాది స్కూల్ కేశవరావు హై స్కూల్ నాది. చిన్నప్పుడు నేను ఆలియా కాలేజ్ చదువుకున్నా, సైబర్ సైన్స్ కాలేజ్ చదువుకున్నా. నేను ఇక్కడ తిరిగిన బాపతో నేను కాబట్టి చాలామంది అన్నారు, अरे आप तो करीमनगर का है ना? यस करीमनगर का हूँ, मगर నాలాంటోడు కరీంనగర్ ఓడు లేకపోతే ఖమ్మం అంటాడా, తెలంగాణ ప్రజలు మెచ్చిన బిడ్డ అనేటువంటి ఫీలింగ్ నాకు ఉంటుంది. అట్లా నేను వచ్చిన. నాకు అదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ఎల్బీ నగర్ నేను అనుకున్న ఎంతెంత ప్రయత్నం జరిగిందో మీకు ఎరక. అసలు మీరు నమ్మరు. వాళ్ళు అదే పనిగా పైసలు నమ్ముకున్న వాళ్ళు పైసలు నమ్ముకున్నోళ్ళు, దౌర్జన్యం నమ్ముకున్నోళ్ళు, అబద్ధాలు నమ్ముకున్నోళ్ళు. కాబట్టి నేను చెప్పేది ఎక్కడ చూసినా నేను ప్రజలు నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోడిని, శ్రమని నమ్ముకున్నోడిని. కాబట్టి నాలాంటి వాడిని తప్పకుండా ఆశీర్వదిస్తారనేటువంటి విశ్వాసం ఉందని చెప్పారు. అట్లా ఇక్కడ ఎన్నికలు అయితే నేను ఆనాడు శారదానగర్ రాలే, నేను ఆనాడు గడ్డనగర్ రాలే, నేను సరూనగర్ రాలే. నేను అయినా కేవలం ఈటల వచ్చిండు బిడ్డడు, ఈయన ఈ చరిత్రకి ఇదని చెప్పి ఎవరికి వాళ్ళుగా మరణం చేసుకొని ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ కాలనీకి ఆ కాలనీ గొప్పగా ఆశీర్దిస్తే నాలాంటి ఇచ్చిన మెజార్టీ ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాకు వచ్చిన ఓట్ల శాతం మళ్ళీ ఎప్పుడు రాకపోతే రికార్డు 60% ఓట్లు వచ్చింది. నాకు 65% వచ్చింది. 1,06,000 మెజార్టీ వచ్చింది ఒక్క ఎల్బీ నగర్లో. నేను ఎంత పని చేస్తే రుణం తీసుకోగలను? అందుకని నేను ఎప్పుడూ అనుకుంటా, ప్రజల కాళ్ళకు ముళ్ళుతే పన్నుతో పీకే హ్యూమిలిటీ ఉండాలి నాయకుడికి. గది నా రెస్పాన్సిబిలిటీ. నేను రెండో మాట కూడా చెప్తా, ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధి ఈ బిడ్డ మా ఎంపీ అని చెప్పుకునేటువంటి గర్వపడే పద్ధతిలో నీ పని విధానం ఉండాలి, నీ సంస్కారం ఉండాలి, నీ పద్ధతి ఉండాలి తప్ప మాటకు చేతకు పొంతం లేకుండదని చెప్పి కోరుకుంటా. నేను ఇవాళ ఈ 2 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి నిరంతరంగా ఒక హైడ్రా రూపంలో పేదవాళ్ళ ఇల్లు కూలగొడుతున్నాడు. ఎవరు రాను కూలగొట్టదని చెప్పి ప్రశ్నించిన బిడ్డ మీ శక్తితో నేనే. ఇవాళ కూడా మీరు చూస్తున్నారు, ఏ హైడ్రా అయితే తెచ్చి ఇవాళ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి బ్లాక్మెయిలింగ్ చేసి
ఎన్నెన్ని చేస్తున్నారో హైకోర్టు ఒక 50 సార్లు వాళ్ళకు మొట్టికాయలు వేసింది. అయినా వాళ్ళకు సోయి లేదు, వాళ్ళ జ్ఞానం లేదు. దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇవాళ ఇది ప్రజల కోసం పెట్టింది కాదు. ఇవాళ దీని వెనుక అనేక రకాలని చెప్పి మొట్టమొదటి కొట్టాలి నేనే. మీ పక్కకే ఉండేది చైతన్యపురి. నేను చిన్నప్పుడు తిరిగిన ఏరియా అదంతా కూడా. నేను 77 to 79 ఉండే ఇక్కడ కాబట్టి నేను తిరిగిన ఏరియా కాబట్టి ఇవాళ ఒక మూసి నేనన్నా చాలామందికి ఏమైందంటే ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా, ఈ పేపర్లు, ఈ టీవీలలో వేసేటువంటి వార్తలు నిజమనుకుంటారు. ప్రభుత్వం నిజంగా చెప్పేదానికి చేసే పనికి పొంతన ఉందా ఆలోచిస్తలేరు ఇక్కడ కూడా. మూసి ప్రక్షాళన అన్నాడు, నేను కూడా అన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం దిల్సుఖ్నగర్ ప్రాంతం చిన్నప్పుడు కూడా 4 దోమలు నోట్లోకి పోతుండే ఒక గట్లాడి ప్రాంతం ఇది. మేము చిన్నప్పుడు మాకు తెలుసు కాబట్టి మేము అన్నం తింటున్నప్పుడు 4 దోమలు కూడా లోపలికి పోయేది. ఒక గంత భయంకరమైన దోమలు ఉండేటువంటి ఏరియా ఇది. ఈ వాసన ఏందో, ఈ దోమలేందో, ఈ బతుకులేందో చూసినాడు కాబట్టి అన్న నిజమే. ఈ మూసీ నది మా పిల్లలు ఈత కొట్టే గొప్ప మూసీ నది కావాలని చెప్పి నేను కూడా కోరుకున్నాను. కొబ్బరి నీళ్ళు లాంటి పాలు పారాలని చెప్పి పారించండి అని చెప్పి నేను కూడా కోరుకున్నాను. కానీ మూసీ ప్రక్షాళన నీడలో ఇవాళ నా అటుపక్కకు ఉప్పల్ రామంతపూర్, ఇటు పక్కకు నా చైతన్యపూరి 500 మీటర్లు 600 మీటర్లు ఇవాళ పెద్ద పెద్ద భవనాలన్నిటి కూడా కూల్చివేసి ఆ ప్రాంతంలో మల్టీనేషనల్ కంపెనీలకు ఇచ్చి ఇవాళ డబ్బులు దండుకునే ప్రయత్నం చేసిన నాడు మూసీ ప్రక్షాళన చేయండి, కానీ మా ఇల్లు కొలగొట్టి చేయొద్దని చెప్పి కొట్లాడింది నేనే. ఇవాళ అట్లా అనేకం ఉన్నాయి. ఇవాళ నేను ఈ 2 సంవత్సరాలు ఉత్తకే ఉండలేను. అవకాశం దొరికినప్పుడల్లా మీసులు తిరుగుతున్న అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్ కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎంపీ ఇంపాక్ట్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఇవాళ నేను మీకు హామీ ఇచ్చిపోతున్న లక్ష్మణ గారు, ఏ సమస్య ఉన్నా నాట్ పాసిబుల్ అనేది మా డిక్షనరీలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్, ప్రజల కోసం అయినప్పుడు, ప్రజల అవసరాల కోసం అయినప్పుడు చట్టాలు చేసేది దేవుడు కాదు, చట్టాలు చేసేది ఇలా ప్రభుత్వాలు. కాబట్టి ఇది మా రూల్లో లేదు, ఇది మా ప్రొవిజన్లో లేదు. నో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. కాబట్టి ఇవాళ మీకు ఏ పనున్నా మాకు చెప్పండి, తప్పకుండా చేసి పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇచ్చిపోతున్నా. మళ్ళీ మీకు ఒక మాట చెప్పిపోతున్నా, యు ఆర్ ఫర్ ఆల్. ఓట్లేసిన వాళ్ళకే నువ్వు పాలక మండలి కాదు సుమా, అందరికీ పాలక మండలి, అందరినీ మంచిగా అంటే కలిసిమెలిసి ఉండే కల్చర్ కావాలి. ఇవాళ రేపు ఎవడు మనోడో తెలుస్తున్నాడు, ఎవడు మందోడో తెలుస్తుంది. కలియుగం ఇది. మనిషిని మనిషి చీటు చేసేటువంటి యుగంలో, ద్వేషించుకునే యుగంలో ఇవాళ ప్రేమను పంచే మనుషుల మధ్య అల్లిక, ఇవాళ అల్లికలాగా ఉండి కలిసిమెలిసి నవ్వుల మధ్య కూర్చోగలిగేటువంటి కల్చర్ ఉండాలి, సంతోషాల మధ్య ఉండేటువంటి కల్చర్ ఉండాలి. ఆయనింటికి ఈయన పోవద్దు, ఈయనింటికి ఆయన పోవద్దు, ఈయన కొటేషన్లు ఆయన కొటేషన్లు అనే కల్చర్ కాకుండా మంచి కలిసిమెలిసి ఉండేటువంటి శారద నగర్ వీఆర్ వన్. మేము ఏకతాటి మీద ఒకే గొంతుతో మా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామన్న పద్ధతిలో ఇవాళ. ఎందుకంటే మీరు 30 ఏళ్ళ తర్వాత అంటున్నారు, మీరు బెంగాల్లో చూస్తున్నారు, బెంగాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటారు, ప్రేమను కోరుకుంటారు, అభివృద్ధిని కోరుకుంటారు తప్ప దీనికన్నా భిన్నమైనది ఎవరు కోరుకోరు. కాబట్టి దానికోసం మీకు సంపూర్ణంగా మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తూ ఇవాళ మీ ప్రేమకు